రెసిపీలోకి వెళ్లే ముందు అసలు తయారీ విధానానికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాం. చెప్పండి ఏమేమి కావాలో. పన్నీరు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి, ఫ్రెష్గా ఉండే కొత్తిమీర తీసుకోవాలి, ఇది గరం మసాలా పౌడరు, ఇది వేయించిన జీలకర్ర పౌడర్, క్యాప్సికమ్, వెల్లుల్లి, పసుపు, మైదా పిండి, పెరుగు, ఇది పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియా పౌడరు, కార్న్ఫ్లోర్. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ అయితే చాలానే ఉన్నాయి రెసిపీకి. చూద్దాం ఎలా చేయాలో. సో చెప్పండి మేడం ఎలా చేయాలి. ఒక బౌల్ తీసుకోవాలి. ఇది డీప్ ఫ్రై ఐటమ్ అండి? డీప్ ఫ్రై అండి. ఫస్ట్గా పొయ్యి వెలిగించాలి, ఆయిల్ వేడెక్కాలి. ఓకే. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. ఓకే. 2 టేబుల్ స్పూన్ మైదా. ఓకే. కొద్దిగా పసుపు. ఓకే. పసుపు లేకపోతే ఇక్కడ ఫుడ్ కలర్ కూడా తీసుకోవచ్చు, మన చాయిస్ అంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా కలుపుకోవాలి. సో ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు రెసిపీ మీరు? లేదండి, నేనే నేర్చుకున్నాను ఓన్గా. పిల్లలు ఏదో ఒక స్నాక్స్ చేయాలి మమ్మీ చేయాలి అంటే మనం దోశ పిండి లాగా కలుపుకోవాలండి. ఓకే. బాగా కలపాలండి, ముద్దలాగా ఉండదు, కొంచెం జారుగానే ఉండాలి. జారుగా దోశ పిండి టైప్ ఉంటే సరిపోతుంది. ఇట్లా ఉంటే బాగుంటుంది మనకి పిండి. సో ఇలా పిండి తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి? తర్వాత పన్నీర్ ముక్కలు తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో డిప్ చేసి అందులో వేయాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ హెవీగా కాకుండా లైట్ గా పిండి అంటించాలి. హీట్ అయిందండి ఆయిల్, ఇప్పుడు డీప్ ఫ్రైకి చేయాలి మనం. ఓకే. ఇలా పన్నీర్ డిప్ చేయాలి. సో ఇలా అన్ని పన్నీర్ స్లైసెస్ మనం దీంట్లో డిప్ చేసి వేసుకోవాలి. ఫ్రై చేసుకొని వేసుకుంటే తినడానికి పిల్లలకు కూడా స్నాక్స్ లాగా అనిపిస్తుంది. వట్టి పన్నీర్ అంటే పిల్లలు తినరు. క్రిస్పీగా ఉండాలండి. ఓకే. ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ వస్తుంది మనకి. అయిందండి, డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకోవాలి వీటిని. ఓకే. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పటిదాకా వేయించినాం కదా, అందులోదే 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మనం క్వాంటిటీ ఎంత తీసుకున్నాం దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి. అని ఆల్రెడీ హీట్ ఆయిలే కదా మనకి. కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే. కొంచెం కలుపుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. కొంచెం వేయించాలి వీటిని. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది మనకి.
ఇవన్నీ మరీ వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్రిస్పీగా ఉండాలి ఒక స్నాక్స్ టైప్ అంటే నార్మల్గా వేయించుకుంటే సరిపోతుంది మనం. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు. ఓకే. క్యాప్సికమ్ ముక్కలు కూడా మనం కొంచెం కచ్చాపచ్చి ఉండేటట్టు వేయించుకోవాలి. ఓకే. కొద్దిగా కారం 1 టేబుల్ స్పూన్ కారము. ఓకే. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా పౌడరు, ఓకే. వేయించిన జీలకర్ర పౌడరు, కొంచెం ధనియా పౌడర్. ఓకే. ఇవన్నీ వేసుకొని కలపాలి. ఓకే. సో మీ ఇంట్లో ఈ డిష్ ఎవరికి ఫేవరెట్ అండి? మా పాపకండి. Okay. మా పాప చాలా ఇష్టం కదా. సో మీ కిడ్స్కి స్పెషల్గా ఈవినింగ్స్ ఎలాంటి డిషెస్ చేస్తూ ఉంటారు? ఎలాంటి స్నాక్స్ వాళ్ళ కోసం మీరు ప్రిపేర్ చేస్తారు? చోలే భటోరీ, పన్నీర్ పూరి వాళ్ళకి చాలా ఇష్టం, చాలా బాగా తింటారు. ఓకే. తర్వాత కొద్దిగా కర్డ్, ఓకే. కొంచెం కరివేపాకు, ఓకే. కొద్దిగా పుదీనా, తరిగిన పుదీనా ఓకే. వేసుకోవాలి. నెక్స్ట్ క్రీమ్ తీసుకోవాలండి, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది మనకి. కాజు ఉంటే కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్, మన ఇష్టం. ఇవి వేసుకోవాలండి. మనము ఇప్పటి వరకు డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ అనేది ఇందులో వేసుకొని కలిపేయాలి. కొంచెం పట్టించేటట్టు ఉడకనివ్వాలి. మీదికెళ్ళి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర తరిగింది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంది. అంతే అండి, రెడీ అయిపోయింది పన్నీర్ మెజెస్టిక్. అంతే అండి, ఇదే ప్రాసెస్. ఆఫ్ చేయాలండి. ఓకే. వేడి వేడిగా పిల్లలకు స్నాక్స్ లాగా ఇంట్లో పెడితే ఇష్టంగా తింటారండి. నైస్ అండి, రెస్టారెంట్లో ప్రిపేర్ చేసినట్టు ఉంది. పన్నీర్ మెజెస్టిక్ రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. చూస్తున్నారు కదా, పన్నీర్ మెజెస్టిక్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పన్నీర్ మెజెస్టిక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, క్యాప్సికమ్, వెల్లుల్లి, కారం, ఉప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర, గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి, పసుపు, మైదా పిండి, పెరుగు, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్. పన్నీర్ మెజెస్టిక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్, మైదా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసి కలుపుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని అందులో జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కారం, పసుపు, గరం మసాలా, వేయించిన జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, పెరుగు, కరివేపాకు, పుదీనా, ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకొని పన్నీర్ ముక్కల్ని వేసి బాగా కలుపుకొని మరి కాసేపు వేయించుకొని పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ మెజెస్టిక్ రెడీ.